బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలో సాధారణంగా వేరే వాళ్ళకి స్కోప్ దొరకదు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇంతమంది ఉండగా అసెంబ్లీలో వేరే వాళ్ళకి అవకాశాలే ఉండవు. కాస్త ఇంకా వాళ్ళ కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఏ జగదీష్ రెడ్డో ఇట్లాంటి వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఇక వేరే వాళ్ళకి అవకాశాలు రావు. 10 ఏళ్ళు అట్టాగా గడిచిపోయింది. కానీ అవకాశాలని అందిపుచ్చుకోవాలి నాయకుడు అనేటువంటి వాడు. రాజయ్య మాజీ డిప్యూటీ సీఎం, కడియం శ్రీహరి మాజీ మంత్రి, ఇద్దరు ఒకే నియోజకవర్గం. రాజయ్యకి తీసేసి కడియం శ్రీహరికి ఇచ్చారు. ముందు కలిసి ఉంటామన్నాడు, తర్వాత మళ్ళీ విడిపోతామన్నాడు, పార్టీ రాజీనామా అన్నాడు, అంతా జరిగిపోయింది. ఇప్పుడు కడియం శ్రీహరి అసెంబ్లీలో చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. కేటీఆర్, హరీష్ రావు తప్ప అక్కడ ఆ పార్టీ తరపున ఎవరు మాట్లాడరా అనుకునే దశలో దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఉన్నత స్థితిలో ఒకప్పుడు మంత్రిగా చేసినటువంటి ఆయన, ఇంతకాలం పాటు ఏ అవకాశం లేకుండా అయిపోయినటువంటి కడియం శ్రీహరి అవకాశం దక్కగానే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. పాయింట్ టు పాయింట్ రైజ్ చేస్తున్నారు, లెక్కకి లెక్క అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెడుతున్నారు. అదే రాజే అదే కాంగ్రెస్ నుండి వచ్చారు, అది చేతకాల గత దీంట్లో. అదే ఇక్కడ సమస్య. ఎప్పుడైనా సరే నాయకత్వం అనేటువంటిది మనం ఆపాదించుకోవడం కాదు, ప్రజలు మనల్ని గుర్తించాలి. అరే భలే మాట్లాడుతున్నారే అన్నటువంటిది. ఎవరి చేత నోట్లో అన్నం ముద్ద పెట్టించుకుంటేనో, లేకపోతే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని పెళ్లిలో పార్టిసిపేట్ చేస్తేనో కాదు, నీకు ఇచ్చిన ఆ స్ట్రేచర్ మెయింటైన్ చేయాలి. ఆ ఎమ్మెల్యేగా తనకు వచ్చిన అవకాశాన్ని ప్రతిపక్షంలోకి రావడం ఇంకా అదృష్టమైంది కడియం శ్రీహరికి. ఒకవేళ అధికార పక్షంలో ఉంటే ఆయన కూడా మాట్లాడినిచ్చి ఉండేవాళ్ళు కాదేమో. బట్ సద్వినియోగం చేసుకుంటున్నారు ఆయన.